హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల కొనసాగింపుపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే 200 రూపాయల భత్యం నిలిపివేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెంచేందుకు గాను ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్ కొనుగోలు చేసేందుకు గాను ప్రతి నెల 200 రూపాయల భత్యాన్ని 2,60,000 మందికి వాలంటీర్లు చెల్లిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం 200 రూపాయల భత్యాన్ని నిలిపివేయనున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు చూస్తే జూలై నెల పింఛన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం దూరం పెట్టింది. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి పార్థసారథి వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. మంత్రివర్గం భేటీ అయిన తర్వాత కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలను కూడా మంత్రి డోలా వీరాంజనేయ స్వామికి అప్పగించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై వాలంటీర్లు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వారు కూడా తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ పలుచోట్ల టీడీపీ నేతలను కలుస్తున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ నేతల బలవంతంతోనే రాజీనామాలు చేశారంటూ పోలీస్ స్టేషన్లు సైతం ఆశ్రయిస్తున్నారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఇది వాలంటీర్ వ్యవస్థకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.